ప్రభు సహాయపడ్డాడు. మొదటి బల్లలో ప్రభుడు సమీపిస్తున్న సమయము. మనల్ని మనము పరీక్షించుకుందాం. ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో ఆ ప్రకారంగా ఉన్నామా లేదా, గడిచిన సంవత్సరంలో ఎలా ఉన్నాం విషయాలు ధ్యానం చేస్తాము. ఇలా ఉన్నామా లేదా, ఇలా ఉంటే మనం బలలో పాలు పంపులు పొందితే అది దేవునికి ఎంతో అంగీకారంగా ఉంటుంది, ప్రీతికరంగా ఉంటుంది. అలా లేకుండా కూడా మనం పాలు పంపులు పొందితే దానివలన దేవునికి ఏంటి ప్రయోజనం, మనకేంటి నష్టం అనేది కూడా కొన్ని మాటలు మనం చూస్తాం. రండి ఆ కోణంలో మొదటి భాగం ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం మొదటి భాగముగా, అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను. చదవండి. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకుండా వలనని నేను ఆజ్ఞాపించుతిని. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ ప్రజలతో నా జీవితంలో గడిచిన సంవత్సరాలు ఉన్నటువంటి నీకు ఆయాసకరమైనటువంటి అక్రమాలను ప్రభా మరి విడిచి క్రమాన్ని చేయటానికి నూతన సంవత్సరం నన్ను కూడా సిద్ధపరచండి. ఈ నూతన సంవత్సరం నీ ప్రజలతో నేను కూడా చేరి ప్రభా దౌర్భాగ్యకరమైన 4 పరలోక ముందుంచబడిన మీ శరీరము మీ రక్తంలో పాల్పంపులు పొందేదాని కొరకై ప్రభా ఈ నూతన సంవత్సరం మొదటి దినము నీ ప్రజలతో బేతేల్లో నేను కూడా చేరి పరీక్షించుకొని పాల్పంపులు పొందేదానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అనుగ్రహించినటువంటి లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రం. మా జీవితాలను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ఈ నూతన సంవత్సరం నూతన దినమే ప్రభా మరి పాల్పంపులు పొందటానికి సిద్ధపరచమని, దేహము సపోర్ట్ చేయడం లేదో, నిద్రావస్థలు ఉన్నారో నీ ప్రియులను బలపరిచి మేలుకొల్పండి, సిద్ధపరిచి సహాయపడమని ఎన్నికై స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి ప్రభు బల్ల కొరకై ఈ ఉదయకాలము మన భాగము ప్రభు పవిత్రమైన వాడు, ప్రభు బల్ల కూడా పవిత్రమైందే కనుక పాల్పంపులు పొందే మనం కూడా పవిత్రంగా ఉండి పాల్పంపులు పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు మనం పవిత్రతను కోల్పోయాము, లేదంటే అసలు ఎందుకు మనం అపవిత్రులమయ్యాం? అపవిత్రత పోగొట్టుకున్నా పవిత్రులమవుతాం, పవిత్రత పోగొట్టుకున్నా అపవిత్రులమవుతాం. కాబట్టి అపవిత్రత ఎలా పోగొట్టుకోగలం, అసలు దేని వలన పవిత్రమైనటువంటి బలలో మనం అపవిత్రులుగా ఉండి చేయి వేస్తున్నామో పరీక్షించుకుందాం. వీలైతే ఒక 5-6 భాగాలు చూద్దాం, లేదంటే తక్కువ సమయంలోనే మనం ముగించుకుంటాం. అంటే ఇంకా మనకు 2 గంటలు ఉంది. 4 గంటలు అన్నారు, ఇప్పుడు 2 అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు 4 గంటల లోపే మనం ముగించుకునేటట్లు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సహా 4 గంటలకే ముగించుకునేటట్టు మనం ప్రయత్నం చేస్తాం. అసలు ఎందుకు మనం అపవిత్రులం అవుతున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ వచ్చిన మనం
అపవిత్రంగానే ఉండి బలలో పాల్పంపులు పొందామా, లేక నిజంగా ప్రభు కోరినట్టుగా, పవిత్రమైనటువంటి ప్రభు కోరినట్లుగా, లేక పవిత్రమైనటువంటి బలలో మనం కూడా పాల్పంపులు పొందామా? ఈ సంవత్సరము మొదటి రోజే మనల్ని మనం పరీక్షించుకునడానికి దేవుడు మనకు తరుణం ఇచ్చాడు. మొట్టమొదటిగా ఎందుకు అపవిత్రులు అయ్యారో ఇక్కడ వాక్యంలో జ్ఞాపకం చేస్తుంది. మరలా చదవండి 7వ వచనం. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, ప్రతివాడు తనకిష్టమైన అంటే హేయ కృత్యములు జరిగించినంత కాలము మనం ఏమై ఉన్నామంట? హేయ కృత్యం అంటే మనం కొంచెం ప్రక్కన పెడదాం. ఇంకా ముందుకు వచ్చే వరకు ఒక పదం మనకు అర్థమయ్యే పదం ఉంది. అదేంటి? తనకిష్టమైన అనుంది. అంటే మనకిష్టమైన పని చేసినప్పుడు, మనకిష్టంగా మనం జీవించినప్పుడు, మన ఇష్టముగా నెరవేర్చుకున్నప్పుడు దాని వలన మనం ఏమయ్యామంట? అపవిత్రులమయ్యాం. తరచుగా అప్పుడప్పుడు కొంతమంది ఏమని పిలుస్తారు, కొంతమంది ఆంటీ అంటారు, కొంతమంది అక్క అంటారేమో. నేను కూడా అక్క అనలేండి. తరచుగా ఆమె అప్పుడప్పుడు నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. నేనైతే దాన్ని హెచ్చరికలా తీసుకుంటాను. ఆమెమో ఏదో ఒక విచిత్రంగా ఆమె మాట్లాడుతూ ఉంటుంది. అనానుకూలంగా ఆమె తను మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు. నీకు ప్లాన్ లేదు, నీకు పద్ధతి లేదు, నీకు ఒక విధానం లేదు అనే పదాలు ఎక్కువ వాడుతూ ఉంటుంది. అంటే నా స్థాయి, నా స్థితి వేరు, ఆమె స్థాయి, ఆమె స్థితి వేరు. అంటే ప్రతి స్త్రీ యొక్క స్థితి ఒకలాగుంటుంది, ప్రతి పురుషుని యొక్క స్థితి ఒకలాగుంటుంది. ఇది సైకాలజికల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఒకవేళ చిన్న విషయాన్ని లోతుగా ఆలోచించే భర్త ఉంటే, లోతుగా ఆలోచించవలసిన దాన్ని కూడా చాలా తేలికగా ఆలోచించే భార్య ఉంటుంది. ప్రతి చిన్నదానికి అంతగా ఆలోచించాలా? అయితే సమస్యలు మాత్రం ఏ భార్య అయినా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు ఒక చిన్న పొరపాటు మాట్లాడితే సహించలేదండి, చాలా లోతుగా తీసుకుంటుంది. కానీ ఏ భర్త అయినా భార్య తన కుటుంబానికి, తన వంశానికి, కుటుంబ సభ్యులు, తోడబుట్టిన వారికి సంబంధించిన విషయం తక్కువ చేసి మాట్లాడితే ఒక్కోసారి భర్త టేక్ ఇట్ ఈజీగా తీసుకొని వదిలేసి దాటి వెళ్ళిపోయేవాడుగా ఉంటాడు. అదే పద్ధతిలో భార్య తీసుకోలేదు. నన్ను ఇచ్చారు, సరిపోయింది, నా కుటుంబ సభ్యులు ఏం చేశారు? అసలు వాళ్ళని అనాల్సిన హక్కేముంది? కావాలంటే నన్ను కొట్టు, తిట్టు, ఇంకొంచెం లోతుగా అంటారు, కావాలంటే చంపుకో. ఎన్నిసార్లు చంపాలి? అంటే ఎన్నిసార్లు చంపితే బ్రతుకుతుంటుందో నాకు తెలియదు. మరి చాలాసార్లు నేను వింటూ ఉంటా, చిన్న సమస్య వచ్చినప్పుడల్లా కావాలంటే నన్ను కొట్టు, తిట్టు, చంపేయి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన ఇష్టము దేవుని దృష్టిలో ఎలా ఉంటుందంట? అపవిత్రమైనది. యెషయా గ్రంథము 64:4 ప్రకారంగా మనం చూస్తే, ఒకసారి చదవండి, 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము. మన ఆలోచనలు, మన పద్ధతులు, మన క్రియలు, దాన్ని మనం ఇష్టం అనుకుందాం. చదవండి, 6వ వచనం చదవండి డైరెక్ట్గా. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ. అంటే మనం నీతిగా పర్ఫెక్ట్, నేను చేసేదే నిజమైనది, సరైనది, ఇక ఈ విషయంలో ఎవరు చేయరు, మా వంశంలో ఎవరు చేయరు, మా సంఘంలో ఎవరు చేయరు, మా సహవాసంలో ఎవరు చేయరు
అని ఏదైతే మనం అనుకుంటున్నామో, నేను చేసేదే కరెక్ట్ అనుకుంటున్నామో, ఇది నా ఇష్టం, నేను ఇలాగే చేస్తా, నువ్వు చేయించుకుంటే చేయించుకో, లేకపోతే లేదు. ఎప్పుడైతే మన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తామో, ఆ క్షణం నుండి మనం ఏమవుతున్నాం? అపవిత్రులం అవుతాము. ఎంత శుభ్రంగా బాహ్య సంబంధమైనటువంటి శుభ్రత ఎంత పాటించినా, అంతర్గతంగా ఆత్మీయంగా మనం ఎవరమంట? చెప్పండి, ఎవరము? అపవిత్రులు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి పవిత్రమైన బల్లలో మనం ఏం చేయకూడదు? చేయి వేయకూడదు. ఒకవేళ వేరే సహవాసానికి చెందిన వారనుకో, వారైతే కొన్ని చోట్ల నెలకు ఒకసారి ప్రభు బల్ల ఉంటుంది, కొన్ని చోట్ల 3 మాసాలకు ఒకసారి ఉంటుంది, కొన్ని చోట్ల 6 మాసాలకు ఒకసారి ఉంటుంది, కొన్ని చోట్ల సంవత్సరానికి ఒకసారి ఉంటుంది, కొన్ని చోట్ల అసలు అవసరమే లేదనేటివి కూడా ఉంటాయి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నెలకొకసారి ప్రభు బల్ల తీసుకునేవారు ముందు రోజు నుంచి ఉపవాసం ఉండడానికి అలవాటు చేసుకుంటారు, లేదా 2-3 రోజుల నుంచి ఉపవాసం ఉండడానికి అలవాటు పడతారు. ఉపవాసం లేని కనుక నేను బల్లలో చేయి వేయను. ఆలోచించండి, ఎవరు పెట్టిన నియమాలు ఇవి? ఆ సహవాసం యొక్క సిద్ధాంతమైనా ఉండొచ్చు, లేదంటే ఆ సంఘానికి చెందిన సేవకుడు పాస్టర్ గారైనా పెట్టిన సిద్ధాంతమైనా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క సిద్ధాంతం కాదు. మొదటిది. రెండోదిగా గమనించాలంటే, పొరపాటుగా నేను ఈ పూట తినేసానండి, అందుకే ఈ నెలలో బల్ల ఆరాధనలో నేను పాలు పంపులు పొందను. ఆలోచించండి. ఒకవేళ ఏదైనా పొరపాటు చేశారంటే, మీరు బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందకూడదండి అని కూడా హుకుం జారీ చేస్తూ ఉంటారు. బల్లలో పాలు పంపులు పొందొద్దు అనే అధికారం ఏ పాస్టర్కి లేదు, ఏ బిషప్కి కూడా లేదు, ఏ ప్రోపుకి కూడా లేదు. దేవుడు ఇవ్వలేదు అధికారం. ఒకవేళ వారి తప్పిదాన్ని బట్టి, అవిధేయతని బట్టి, బుద్ధిహీనతను బట్టి, అపవిత్రతను బట్టి ఒకవేళ బల్లలో చేయి వేస్తే దానికి వారు ప్రతిఫలం, శిక్ష అనుభవిస్తారు. అంతే తప్ప నేను నిన్ను బల్లలో చేయి వేయనీయను, నీకు రొట్టె ఇవ్వను, నీకు ద్రాక్షరసం ఇవ్వను అనే అధికారము ఏ పెద్దకి కానీ, ఏ వ్యక్తికి కానీ, ఏ పాస్టర్ కానీ అధికారం దేవుడు ఇవ్వలేదు. అది మొదటిగా మనం గమనించవలసిన విషయం. ఒకవేళ అవి ఏమీ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పాలు పంపులు పొందారనుకోండి, ఒకవేళ పాలు పంపులు పొందకపోతే ఏమనుకుంటారో, ఏం పాపం చేశారు అందుకే పొందలేదు అనుకుంటారేమో అని పొందారనుకోండి. దాని కొరకు లేఖనాలు ఉన్నాయి చూడండి. ఊరికి అలా చదివి మనం కొంచెం ముందుకెళ్దాం, సాగి వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30-31 వచనాన్ని చదవండి. ఒకవేళ తొందరపాటు పడి వారి కనుక పవిత్రత అనుభవం లేకుండా పాల్పంపులు పొందితే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులునై ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారంట? నిద్రించుచున్నారు. ఎందువలన? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు ఏమవుతున్నాయంట? 3 అనుభవాలకి పాత్ర అవుతాడు. ఒకటి బలహీనుడు, రెండవది రోగి. వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు? అర్థం చేసుకోండి. విశ్వాసులకి ఎందుకు ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి? మీకు తెలియని, అంటే ఇది ప్రభు నా మహిమ కొరకు చెప్తా ఉన్నా. దాదాపుగా నేను 30 సంవత్సరాలు ట్యాబ్లెట్ వేసుకోలేదు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకు పూర్వం, బాప్తీసం తీసుకోవడానికి పూర్వం రోజుకి నేను 30 నుండి 40 ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని. ఇలా ఉందనుకున్నారా? నా రూపం ఇలా ఉండేది కాదు. బ్రౌన్ కలర్లో ఉండేది నా రూపం. నాతో ఎవ్వరు మనుషులు మాట్లాడేవారు కారు. 2 వ్యాధులు రాలేదు నాకు నా దేహంలో. ఒకటి ఎయిడ్స్,
రెండవది క్యాన్సర్. ఇంకా కొన్ని వ్యాధులు వచ్చాయి అనుకోండి, కరోనా, ఎబోలా లాంటివి కొత్త వ్యాధులు, అవి కూడా రాలేదు. అంటే బాగా మనకు పరిచయమైన వ్యాధులు ఏంటంటే ఎయిడ్స్, కరోనా. అంటే ఈ మధ్య కాలంలో కరోనా వచ్చింది, క్యాన్సర్, ఆ రెండు రాలేదు. ఇంకా నా దేహంలో వ్యాధులకు ప్రయోగశాలగా మారింది. నా ప్రక్కన ఎవరు కూర్చునేవారు కాదు, నాతో ఎవరు మాట్లాడేవారు కాదు, నాకెవరు సెకండ్ ఇచ్చేవారు కాదు. మా కుటుంబ సభ్యులే పంది కంటే హీనంగా చూసేవారు. అలా ఉండేది నా దేహం. కాబట్టి తద్వారా నా బాడీ అంతా రసాయనాలతో నింపబడుతూ వచ్చింది. భయంకరమైనటువంటి నాటు మందులు కూడా వాడారు. చాలా విచిత్రమైనటువంటి వ్యాధులన్నీ నా దేహంలో పనిచేస్తూ వచ్చాయి. పుట్టిన 3 మాసాలు బాగున్నానంట. ఆ 3వ మాసం నుండి బాప్తీసం తీసుకోక మునుపు వరకు ఇక ఏదో ఒక వ్యాధి నా శరీరం మీద ప్రయోగం చేస్తూ ఉండేది. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, కానీ ఒకసారి వచ్చి చూపిస్తాను. ఇలా వస్తాను. నేను బాప్తీసం తీసుకోక మునుపు నాకు ఇక్కడ ఉండేది కాదు, ఇక్కడ ఉండేది నా పొట్ట. నేను బాప్తీసం తీసుకోక మునుపు నా దేహం బరువు ఎంత తెలుసా అండి? 75 కేజీలు. కాబట్టి అది ఏం వ్యాధో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంలో నా బాడీలో ప్రయోగం జరుగుతూ ఉండేది. కొన్ని వ్యాధులు అయితే డాక్టర్లకు అర్థం కాదు వీడికి ఏం రోగం ఉందో అని. వీడు బ్రతికినా చనిపోయినట్టే. కాబట్టి అలాంటి విచిత్రమైనటువంటి వ్యాధులన్నీ నా దేహం మీద ప్రయోగం చేస్తూ వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నేను మారు మనసు పొందానో, ఎప్పుడైతే బాప్తీసం, ముఖ్యంగా బాప్తీసం తీసుకున్నానో, నా దేహంలో ఏం జరిగిందో తెలియదు. నాకు అనిపించింది, ఆ రాజుల గ్రంథంలో ఉన్న నయమాను జీవితాన్ని వింటున్నప్పుడు అతని సంగతి అయితే నాకు తెలియదు, కానీ ప్రాక్టికల్ అయితే నా దేహమే. ప్రాక్టికల్గా నా దేహాన్ని నేను గమనిస్తూ వచ్చాను. హస్తనిక్షేపణ వాగ్దానం ఏదుందో తెలుసండి? 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 12వ వచనం. ఆ వచనమే నన్ను ఇలా తయారు చేసిందని నేను చెప్పగలను. హస్తనిక్షేపణ జరగక మునుపు నా జీవితం విచిత్రంగా ఉండేది. ఎప్పుడైతే హస్తనిక్షేపణ చేసి ఆ వాగ్దానం ఇచ్చారో, అందరికీ లేదులేండి ఈ అవకాశం. ప్రపంచ చరిత్రలో ఎబ్రోను సహవాసానికి మాత్రమే హస్తనిక్షేపణ అనే కార్యక్రమం ఉంది. మిగతా ఏ డినామినేషన్లో లేదు. అప్పుడు ఒక వాగ్దానం ఇచ్చారు నాకు, చదవండి. కాబట్టి జ్ఞానమును తెలివియు, అంతే నా వాక్యం, జ్ఞానమును తెలివి నీకు ఇయ్యబడును. ఆ వాక్యము ఎప్పుడైతే నేను తీసుకొని చేతుల నుంచి ప్రార్థన చేశారో, ఆ వ్యక్తులు గుర్తుపట్టలేదు, చాలా చిన్నగున్నప్పుడే తీసుకున్నా కాబట్టి. ఎప్పుడైతే ఆ వాక్యం నా చేతికి ఇచ్చారో, ప్రభా ఈ వాక్యం ఏముందో నాకు తెలియదు, కానీ నా జీవిత కాలానికి ఉపయోగకరంగా ఉండాలి ఈ వాక్యం. ఈ వాక్యము ఏమైతే ఇచ్చావో అలా నన్ను సిద్ధపరచు. నేను అలా ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు నుంచి ఏ రోజు కూడా నా నోరు మూతపడలేదు. ఏదో వ్యక్తికి సువార్త చెప్పడమో, బస్సులో ఉన్న, ట్రైన్లో ఉన్న, ట్రైన్ ఎక్కను అనుకోండి, ఒకవేళ ఎప్పుడూ అరుదు, నడుచుకుంటూ వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, ఏదో రకంగా ప్రక్కనున్న వ్యక్తికి వారి వారి పద్ధతిలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతా. వారిది ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్లోకి వెళ్తాను, ముందు ఆలోచింప చేస్తాను. చివరికి వారు దేవుడు ఎవరండి ఇంతకీ చెప్పలేదు, ఇక ఆ టెన్షను, నా నంబర్ తీసుకుంటారు, కాంటాక్ట్లో ఉంటారనమాట. మెల్లగా వారికి పాయిజన్ లాగా అప్లై చేస్తూ ఉంటా. చివరికి వాళ్ళు యేసుక్రీస్తే దేవుడని మాకు అర్థమైందండి అనేదాకా తీసుకొస్తాను. నా నోటితో ఎప్పుడు యేసుక్రీస్తు దేవుడు నువ్వు నమ్ము అని చెప్పను. వాడికి మెంటల్ ఎక్కాలన్నట్టు. ఆలోచించి ఆలోచించి, బాబు మాకు అర్థం కావట్లేదు, టెన్షన్ తట్టుకోలేకపోతున్నా,
అసలు ఏంటో చెప్పు మాకు, అప్పుడు మెల్లగా అలవాటు చేస్తాను. కాబట్టి అలా దేవుడు ఇలా చెప్పడం కంటే కూడా ఒక వ్యక్తికి చెప్పడం అంటే నాకు బాగా ఇష్టం. మీకు ఏది ఇష్టమో నాకు తెలీదు. మనుషుల ముందు నిలబడి చెప్పాలని నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ పాస్టర్ సేవకుడు అయిన తర్వాత తప్పట్లేదు. కానీ నా మినిస్ట్రీ ఏంటంటే ఒక వ్యక్తికి చెప్పడం అంటే బాగా ఇష్టం. బట్ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ వాక్యము నా జీవితంలో నేను దాన్ని స్వార్థకం చేసుకోలేదు, కానీ ఆ వాక్యమే నన్ను తీర్చిదిద్దుతూ ఉంది. దిద్దిందని చెప్పను సుమా, నా శరీరం విడిచిపెట్టే వరకు ఆ వాక్యం నాకు నేర్పుతూ ఉంది. కాబట్టి హస్తనిక్షేపణ అనే వాక్యము అది మన జీవితానికి సరిపడ వాక్యం. ఈరోజు ఉదయకాలం తీసుకునే వాక్యము అది ఈ సంవత్సరానికి సంబంధించే వాక్యం మాత్రమే. కానీ చాలామంది బాప్తిసం లేకుండా ఆలస్యం చేస్తూ ఉంటారు. మారు మనసు పొందింటారు, రక్షణ పొందింటారు, ఎన్నో కొన్ని ఉంటాయి, ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని ఉంటారు వాళ్ళు. అవన్నీ అయిన తర్వాత చూద్దాం అనుకుంటారు. కాబట్టి బాప్తిసం తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. నేను బాప్తిసం తీసుకున్న 5 సంవత్సరాలకు నాకు వివాహం అయింది. వివాహం అంటే ఏంటో కూడా తెలియనప్పుడు వివాహం చేసుకుని కూడా నేను ఎక్కువ నెలలు దాదాపుగా మందిరంలోనే ఉన్నా. మా భార్య, మా అత్తమామలు మా పిల్ల జీవితం నాశనం చేసినారు. అనవసరంగా ఆ పిల్లోడికి ఆ దైవ పిచ్చిలో పడ్డాడు, వానికి ఎందుకు పెళ్లి చేసినారు. ఎప్పుడు మందిరంలో ఓడటం, కడగటం ఇదే నా పని. మందిరం మీద చాలామందికి మక్కువ ఉండదు. మందిరం అంటే నాకు అంత పిచ్చ. నా ప్రపంచంలో మొదటి స్థానం మందిరమే. మిగతాదే ఎప్పుడైనా తల్లి, తండ్రి, అన్న, తమ్ములు, అక్క, చెల్లెలు, సంతానము, భార్య ఇవన్నీ నాకు మైండ్లో ఉండవు. మొదటి స్థానం ప్రభుకే ఉంటుంది. ప్రభు పనిలోనే నిమగ్నమై ఉండాలి. మీరు అనుకుంటారు మరి అవన్నీ ఏంటిది అని. అవన్నీ నా జీవితంలో మజిలీ. తండ్రి అనేది ఒక మజిలీ, తల్లి అనేది ఒక మజిలీ, భార్య అనేది ఒక మజిలీ, పిల్లలు అనేది కూడా ఒక మజిలీ. స్టేజ్ వస్తే అందరూ దిగిపోతూ ఉంటారు, కానీ శాశ్వతం ఎప్పుడు. ట్రైన్లో ఎక్కువ మంది మన బంధువుల కంటే ఎక్కువ ప్రేమ చెప్తారు. వాళ్ళ స్టేజ్ వచ్చిన దానికి ఏమవుతారు? దిగిపోతారు. కానీ చివరికి గమ్యం చేరేది ఎవరు? ట్రైనే వెళ్తుంది, డ్రైవర్ వెళ్తాడు. కాబట్టి నా ప్రభువు నా గమ్యం. నేను ఇక మధ్యలో మజిలీలు ఎన్నైనా వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు నాకు శాశ్వతం కాదు, నేను వారికి శాశ్వతం కాదు. నా ప్రభు నాకు శాశ్వతం, నేను నా ప్రభుకి శాశ్వతం. ఇదొక్కటి నా మైండ్లో పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఎన్ని ప్రాంతాలకైనా, ఎన్ని రాష్ట్రాలకైనా వెళ్ళడానికి అదే బలమైన కారణం. కాబట్టి ఎక్కువ మమకారము కుటుంబ సభ్యుల మీద ఉండలేదు. ఇప్పుడు ఈ రోడ్డు ఎంత దూరం ఉంది, అంత దూరంలో మా నాన్న చనిపోయి ఉన్నాడు, సమాధికి తీసుకొని వెళ్తున్నారు. నేను ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నా. మీరైతే ఏం చేస్తారు? అక్కడి పరిచర్యకి వెళ్ళాను. మీ నాన్న చనిపోయినాడు, సమాధికి తీసుకొని వెళ్తున్నారని కబురు నాకు తెలిసింది. నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటాయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించి. వెంటనే లోబడ్డాను. ప్రభా ఈ విషయాన్ని మన్నించని ప్రార్థన చేసుకున్నా. అదేనా పరిచర్య చేశాను. నేను అక్కడే ఉన్నట్టు కూడా మా వాళ్ళకి తెలియదు. కానీ వేరే ఒక అబ్బాయి ద్వారా, అంకుల్ మీ డాడీ చనిపోయిన సమాధికి తీసుకెళ్తున్నారు, ఒకసారి వెళ్ళరా వంటి అని ఆ పిల్లవాడు చెప్తే అప్పుడు తెలిసింది. మా వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే నేను వచ్చి పరిచర్య ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత వాడు వచ్చాడంట ఇక్కడి వాక్యం చెప్పడానికి. అయితే మనం అతనికి సమాచారం సరైన పద్ధతిలో తెలియపరచలేదు కాబట్టి వాడికి తెలియదేమో, వెళ్ళిపోయాడేమో అనుకున్నారు. మరి మీరైతే ఏం చేస్తారో? ఎన్ని గుర్తుపెట్టుకుంటారో. కుక్క చనిపోయినా గుర్తుంటుంది, గేదె చనిపోయినా గుర్తుంటుంది, బల్లి చనిపోయినా గుర్తుంటుంది కదా. ఏమీ మర్చిపోరు. అందుకే ప్రభు అంటాడు, అన్నీ విడిచిపెట్టకుంటే నన్ను వెంబడించడం కష్టం.
కొన్ని విడిచిపెట్టాలి. అలాగని కుటుంబం విడిచిపెట్టమని చెప్పాలి. ఇక్కడికి వచ్చారు బైబిల్ 2 రకాలు చెప్తుంది. కుటుంబాన్ని మెయింటెనెన్స్ చేయలేని వాడు సంఘాన్ని ఏమి మెయింటెనెన్స్ చేయగలడు అని కూడా ఒక భావం ఉంది. దాన్నే సంరక్షించలేకపోతే దీన్ని సంరక్షించడం ఇంకా కష్టమే. కాబట్టి బ్యాలెన్స్ అవసరము. ఏం చేయాలి? కుటుంబ జీవితము, ఉద్యోగ జీవితము, వ్యాపార జీవితము, అదే విధానంలో ఆత్మీయమైన జీవితం రెండు కూడా ఎలా ఉండాలి? బ్యాలెన్స్గా ఉన్నప్పుడే మనము ఆత్మీయంగా కూడా కట్టబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిది ఎందుకు అపవిత్రులం అవుతున్నామంటే మన ఇష్టం, దాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తామో అంతకాలం మనం అపవిత్రులమే. అలా అపవిత్రులుగా ఉంటూ మన ఇష్టం నెరవేర్చుకుంటూ మనం ప్రభువులలో చేయవేయకూడదు. అందుకే నేను చెప్పాను ఏంటి అంటే, ఈరోజు దేవుడు నా జీవితంలో అనుమతించాడు, ఈరోజు ఏం జరగాలో దేవుడే చూసుకుంటాడు. నా ప్రమేయం ఏమీ లేదు. నాకు కావాలనుకున్నది దేవుడు ఇస్తాడు, నాకు అవసరం లేదనుకుంటే ఇవ్వడు. అందుకని ఈరోజు వరకు కూడా సొంత సైకిల్ లేదు నాకు. 30 సంవత్సరాల సేవా జీవితంలో సొంత సైకిల్ కూడా లేదంటే మీరు ఆలోచించండి. ఒకవేళ 2,000, 3,000 రూపాయలు ఉన్నాయనుకోండి, వెంటనే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఒక సేవకుని పిలిచి సాధారణమైనటువంటి భోజన పదార్థాలు పెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాక్యం వినిపిస్తాం. లేదంటే పలహారమైన పెట్టి ఆ స్పీకర్ వారి అవసరాల కొరకు, ఆ ఛార్జీ కొరకు ఉపయోగిస్తాం. లేదంటే అసలు ఏమీ లేదు, ఒట్టి మీటింగ్ పెడతాం, టీ బిస్కెట్ ఇస్తాం. వాక్యం ముఖ్యంగానే ₹1 కూడా బ్యాలెన్స్ ఉంచకూడదు. ఎందుకంటే అది ఉందనుకోండి గొడవలు అవుతూ ఉంటాయి, సమస్యలు వస్తుంటాయి. ఎప్పుడు నిల్ బ్యాలెన్స్ అనుకో, ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సమస్యలు ధనం ఉన్నప్పుడే వస్తుంది. ధనం కనపడలేదనుకోండి ఏ సమస్య ఉండదు. అందరు సమానంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటుంది, చక్కటి వాతావరణం ఉంటుంది, అందరూ ఆత్మీయంగా కట్టబడుతూ ఉంటారు. అది కనబడుతుంటేనే సమస్య పుడుతూ ఉంటుంది. కాబట్టి వాక్యం కొరకు ఖర్చు పెట్టాలి, ఆత్మల రక్షణ కొరకు ఎక్కువ ఖర్చు చేయాలి. కానీ ఇప్పుడు సెంటర్ ఏసీ పెట్టి కూడా మందిరాలు కడుతున్నారు అనుకో, మరి భక్సింగ్ గారికి తెలీదా కట్టాలని? అలా ఆ చిన్న పిచ్చి షెడ్, కోళ్ళ ఫారం లాగా షెడ్ ఎందుకు వేసాడు అనుకున్నారు ఎబ్రోని? కాబట్టి కొంచెం లోతుగా మనం ఆలోచించాలి. కానీ సండే స్కూల్ బిల్డింగ్ ఎలా కూడా చూసారా? 3 అంతస్తులు ఉంటుంది సండే స్కూల్ బిల్డింగ్. అంటే చిల్డ్రన్స్ పరిచర్యకి చాలా అద్భుతమైనటువంటిది ఖర్చు పెడుతూ వచ్చాడు. అలాగే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన ఇష్టాన్ని చంపుకున్నప్పుడు మనం ఎలా ఉంటాం? పవిత్రంగా ఉంటాం. ఇంకా ఎక్కడెక్కడ మన ఇష్టం పనిచేస్తూ వచ్చిందో దాన్ని చంపుకోగలిగినట్లయితే ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? పవిత్రులం. ఇది మొదటిది. రెండోది చూడండి, రెండోదిగా మనం చూస్తే 13వ వచనం, 20వ అధ్యాయము ఎజ్కేలు గ్రంథం 13వ వచనం. రెండోదిగా చదవండి. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా. నియమించినటువంటి దినములు. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే మనకు విశ్రాంతి దినం లేదు. నాడు యూదులకు ఉండింది, ఇశ్రాయేలీలకు ఉండింది. ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, సంఘమునకు నియామక కూడికలు ఉంటాయి. సంఘానికి ఏముంటాయి? నియామక కూడికలు. అంటే ఏ వ్యక్తి జీవితంలో నియామక కూడికకు రాకుండా ఉంటుందో అప్పుడు అపవిత్రులు అవుతారు. అర్థం కాలేదు కదా? కొంచెం దిగి వస్తాను.
ఈరోజు నా కోసమే భోజనం ఏర్పాటు చేశారు ఈ రాత్రికి అనుకుందాం. ఆ రాత్రి భోజనం నేను తినలేదు, మిగిలిపోయింది. వేసవి కాలం, తెల్లారికి ఉదయానికి ఆ భోజనం ఎలా ఉంటుంది? పాడైపోతుంది. అంటే ఇప్పుడు అది అపవిత్రమైందన్నమాట, తినడానికి ఉపయోగకరంగా లేకుండా పోయింది. కారణం ఎవరు? అది అలా అవ్వటానికి కారణం ఎవరు? నేను తినవలసిన సమయంలో తినలేదు కనుక ఆ భోజనం కాస్త పాడైపోయింది. అది అలాగే మనము రావాల్సిన నియామక కూడికలకి రాలేదనుకోండి, తద్వారా ఏమైపోతామంటే మనం ఆ పూట తీసుకోవాల్సిన ఆత్మీయమైన ఆహారం తీసుకోకపోవడం వలన భౌతిక సంబంధమైన ఆహారం రోజుకు 4 సార్లు తీసుకుంటాం. ఉదయం టిఫిన్ తీస్తారు, భోజనం చేస్తారు, సాయంకాలం మళ్ళీ ఏదైనా అల్పాహారం తీసుకుంటారు. ఇందాక వచ్చేటప్పుడు కూడా సార్ అంటున్నాడు, అన్న టిఫిన్ ఏమైనా చేస్తావా అని. 3 పూట్లు తింటేనే నాకు ఎక్కువ అవుతుంది మళ్ళీ. అందుకే చెప్తా ఉంటా, తక్కువ భోజనం పెట్టండి, ఎక్కువ పని చేయించుకోండి. ఇది నా నినాదం. అసలు లేకపోయినా ఉండగలను, పని ముఖ్యం నాకు, భోజనం ముఖ్యం కాదు. ఎందుకంటే ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక సహోదరుడు భోజనం కోసం మీటింగ్ ఆపాడు. బదర్ టైం అవుతుంది, భోంచేసి వెళ్దాం బదర్, భోంచేసి వెళ్దాం బదర్ అంటే మేము వాళ్ళు భోజనం వండిన దాకా ఉండి తిన్నదాకా ఉండి మేము రోడ్డుకి వెళ్ళే వరకే బస్సు వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నుంచి అదే లాస్ట్ బస్సు ఆ ఊరికి. నైట్ హాల్ట్ అది. నైట్ హాల్ట్ అక్కడ మీటింగ్ పెట్టుకోవాలి మేము. అది కూడా మీటింగ్ ఎన్ని గంటలకు వెళ్తుంది? మీటింగే 6:30కే, కానీ ఆ బస్సు వెళ్ళేది 7:30 అవుద్దో 8 అవుద్దో తెలీదు. ఎప్పుడు వెళ్తారో అప్పుడే వాక్యం అక్కడ చెప్పాలి సంఘానికి. వాళ్ళు పాడి పాడి అలసిపోయి ఉంటారు. బస్సు వస్తేనే ఎవరు వస్తారు? పరిచారకుడు వస్తారు. అక్కడ బస్సు వచ్చిందంటేనే వాక్యం ఉంటుంది. లేదనుకో, ఇంకా బస్సు మిస్ అయిందనుకో, బస్సు వరకు వెయిట్ చేస్తారు, పాటలు పాడతారు. బస్సు వచ్చిన తర్వాత క్యాండిడేట్ దిగలేదనుకో, ఇంకా నీకు స్తోత్రం మాకు ఆత్రం ఆమెను అనుకొని ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? ఇంతకుముందు స్కూళ్ళు కూడా అలాగే కదా. ఎక్కడో స్కూలు గ్రామం ఉంటుంది, ఎక్కడో రోడ్డు ఉంటుంది. పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్తారు ఆ రోడ్డు దాకా. ఎవరి కోసం? సారో టీచరో దిగుతారని. వాళ్ళు దిగలేదనుకో, ఇక వాళ్ళు మళ్ళీ తిన్నగా స్కూల్కి వస్తారో ఇంటికి వెళ్తారో తెలియదు ఇక, అంతే కదా. కాబట్టి ఆ రోజు రాత్రి నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు చేసుకున్న తీర్మానం, ఇంకా నా జీవితంలో ఎన్నడూ కూడా భోజనం కోసం దేవుని పని పాడు చేయకూడదని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇలా ప్రతి దానికి మక్కి తీసుకునే అలవాటు దేవుడు నాకు నేర్పుతూ వచ్చాడు. కాబట్టి ఆ రోజు నేను నిద్ర కూడా పోలేదు. ఆ రాత్రంతా ప్రార్థన చేసుకున్నా. ఆ సిస్టర్ అంటుందంట, ఆమె కొంచెం భయం అంట, గజ్జెలు చప్పుడు వస్తున్నట్టుంది, ఎవరో ఏడుస్తున్నట్టుంటే అతనేం బాగా నిద్రపోయినాడు. అతను కొంచెం భోజన ప్రియుడు, కొంచెం అనకూడదులే, 8 మందిది ఒకడే తింటాడు. మరి కొంచెం అనాలో అంటే అతన్ని మనం ఘనపరచాలా. ఎందుకు తెలుసా? మిషన్ ఒరిజినల్ది, బెంజి కాదు, అది లీలాండ్ అనమాట. లోడ్ ఎంత వేసినా లాగుతుంది. కాబట్టి అలా తినే వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. వాళ్ళకున్న ఆరోగ్యం అలాంటిది. ఎబ్రోన్కి మీరు వెళ్ళండి, ఒక అంకుల్ ఉంటాడు, అప్పాజీ జాన్ గారు అని. అరే జాషువా, ముసలోని నేను తింటున్నా, ఏందిరా నువ్వు ఒక్క చపాతి తినలేకపోయినావు ఏంది అంటే, నా మిషన్ అట్లా పాడైపోయింది, ఉపవాసాలు ఉండి ఉండి పాడు చేసుకున్నా. ఉపవాసాలు ఎప్పుడు మార్చుకున్నానంటే, నేను సంవత్సరానికి 40 రోజులు 3 సార్లు ఉపవాసం ఉండేవాడిని. మీకు దగ్గరలో ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అంకుల్ వార్నింగ్ ఇచ్చాడు, విక్టర్ డేవిడ్ అంకులు, హైదరాబాద్లో ఎబ్రోన్లో. ఆ రోజు నాకు ఫాస్టింగ్ ఉన్నా. అంకుల్ దగ్గరికి వచ్చాడు, జాషువా ఏంటి భోంచేసినట్టుగా లేవు అన్నాడు. అంకుల్ నేను ఫాస్టింగ్లో ఉన్నా అంకుల్ అన్న. అంటే ఆయన విజయవాడలో కొంతకాలం సేవ చేశాడు కాబట్టి అలా గుర్తు నాకు. అడిగితే ఫాస్టింగ్ ఏంటి అన్నాడు. అంటే ఆయన కూడా అదే అలవాటు, ఎక్కువ ఫాస్టింగ్లు ఉండి ఉండి
అంటే ఆయన ఇంకా గ్రేట్ అనుకోండి, గొప్ప వ్యక్తి. మోకాళ్ళ మీద ఉండి వర్తమానం పరిచయం అంతా మోకాళ్ళ మీద చేయగలడు. అది విజయవాడ వాళ్ళకి ఎక్కలేదు. రెండో అలవాటు కూడా ఉంది ఆయనకి. ఎవరైనా వీధి సువార్తలు మైకులో వాక్యం చెప్తే వెంటనే వాటి మైకు మొయ్యాలా, లేదంటే ఒప్పుకోడు ఆయన. ఆ రూల్స్ అక్కడ పని చేయలేదు. వైజాగ్ పోయాడు, మళ్ళీ కర్నూలు వచ్చాడు. బెవిల్ బ్యాక్ అన్నట్టు కర్నూలు కూడా సెట్ అవ్వాల. చివరాఖరి మళ్ళీ అనంతపురం ఆహ్వానించింది. కాబట్టి ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దైవ సేవకుడు ఆయన వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను ఫాస్టింగ్లు కొన్ని మానుకున్నా. అన్నీ కాదులే, కొన్ని మానుకున్నా. నేను కూడా ఆరోగ్యం పాడు చేసుకున్నాను. ఇప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కోసారి సేవకుల మీటింగ్లో అంకుల్ కింద కూర్చుంటాడు. సేవకుల మీటింగ్లో ఏం చేస్తాడు? కింద కూర్చుంటాడు. మరి ఆయన బాడీని ఎలా అలవాటు చేసుకున్నాడో అది కొంచెం ఆశ్చర్యంతో కూడిన విషయమే. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, రెండవది, నియామక కూడికలకి రాకపోవటం వలన మనల్ని ఏం చేసుకుంటున్నాం? అపవిత్రపరచుకుంటున్నాం. నియామక కూడికలకి రాకుండా మనం ప్రభు బలలో చేయవేయడం అది మనకంత ఆరోగ్యకరమైనది కాదు. అది చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది. మనం చేయి వేస్తాం, పర్వాలేదు, వేయొచ్చు. విజయవాడలో సిఎన్ అనే ఒక సంఘం ఉంది, పేరు చెప్పనులేండి. అక్కడ సేవకు లేడు. అక్కడ పరిచర్య బల్ల ప్రారంభించాం. అంటే కొన్ని వివాదాల వల్ల సంఘం అంతా డిస్టర్బ్ అయింది. అక్కడ బల్ల ప్రారంభించాం. తర్వాత నేను 3వ నెలలోనో 4వ నెలలో మళ్ళీ పరిచర్యకు వెళ్ళాను. వెళ్తే 2 వ్యక్తులు సంఘంలో బాధ్యత గలవారు ఉన్నారు. బల్ల విరిచేది ఆయనే, బల్ల దగ్గర ప్రార్థన చేసింది ఆయనే, బల్ల పంచింది ఆయనే. కానీ బల్లలో చేయి వేయలేదు. నాకు చాలా బాధ అనిపించింది. బ్రదర్ని అడిగాను, ఏంటి బ్రదర్ మీరు బల్లలో చేయి వేయలేదంటే, అంటే ఆయనకు కూడా మనస్సాక్షి చాలా బాగా పనిచేసింది సుమా, అది చాలా యథార్థంగా. కానీ అది తప్పు అనిపించింది. అంత యథార్థమైన తప్పు అనిపించింది. కారణం ఏంటంటే, అది నెలాఖరు వచ్చింది. 1/2 కిలో మటన్ తెచ్చాడంట. ఒక పాప ఒక బాబు వారికి. సిస్టర్ ఆయన 4గురికి అడ్జస్ట్ చేసుకుని ఒకే పూట తినేద్దాం అనుకున్నారు. అయితే మందిరం దగ్గర ఆ వారం యవనస్తులు రాకపోవడం వల్ల ఆయనే అంత శుభ్రపరిచి సౌండ్ సిస్టమ్ ఆయనే చేశాడు. 2 తమ్ముళ్ళు వస్తే ఊడ్చి సాపలు వేసుకొని వెళ్ళారు. అంత శుభ్రపరిచి ఆయన సౌండ్ సిస్టమ్ అడ్జస్ట్ చేసి వెళ్ళిపోయే వరకు ఆ సిస్టర్ వాళ్ళ అన్నయ్య వచ్చాడు, వాళ్ళ నాన్న కూడా వచ్చాడు ఆ సండే. ఎందుకో ఆమె కొంట్లో బాగాలేదంటే చూడడానికని వచ్చారు. అయితే ఆ 1/2 కిలో మటను వాళ్ళ అన్నయ్యకి నాన్నకు వడ్డిచ్చేసింది. పాప బాబు కూడా కొద్ది వడ్డిచ్చింది, తినేశారు. ఆమెకేం లేదు. ఇక్కడ ఏమంటారో, డాకాలో అన్నం వేసేసి ఇలా తిప్పేసుకొని తినింది ఆమె. డాక్ అంటే ఏమంటారు? తప్పాలనా సర్వనా? డెగిష్ అంటారా? ఆ డెగిషలో కొద్దిగా అన్నం వేసి ఆమె ఏం చేసింది? నవ్వుతారేంటి? ఎవరికి అలవాట్లేదా? ఉందా లేదా? అందరూ అట్నుంచి వచ్చిన వాళ్ళు కదా దాదాపుగా. అలా అన్నం వేసేసి ఆమె తినేసింది. ఈయన వెళ్ళే వరకు ఏం లేదు, అది కడిగేసి తిప్పేసి కూడా పెట్టేసింది అక్క. ఇక ఆయన కొంచెం కోపపడ్డాడు. కోపం అంటే మామూలు కూడా కోపం కాదు, కొంచెం బూతులు కూడా ఆడాడంట. ఒక దెబ్బ కూడా వేశాడు. దానికి ప్రాణమేం పోదు ఆయనకి. లేదు, గెస్టులు వచ్చారు, ఇప్పుడు ఆయన పరువు కాపాడినట్టే కదా గెస్టులు కొట్టించిందంటే. ఇప్పుడు వాళ్ళ తండ్రి అన్నయ్య అనే సంగతి పక్కన పెట్టండి, ఒక రకంగా గెస్ట్లే. ఇప్పుడు వాళ్ళు ఆ భోజనం తినటం వల్ల కూడా మా అల్లుడు ఇంటికి వెళ్తే నెలాఖరులో కూడా చికెన్తో కాకుండా కోడిగుడ్డు వేయకుండా మటన్తో భోజనం పెట్టాడని సంతోషంగా చెప్పుకుంటారు కదా. ఆ కోణాలు తీసుకోలేదు. అంటే మీ వాళ్ళకి పెట్టేసి నాకు లేకుండా చేసేవా? ఆమె కూడా తినలేదు. కొంచెం ఆలోచించుంటే అర్థమయ్యేది, పెద్ద తప్పేం కాదు, సర్లేవే తినకపోతే తర్వాత చూసుకుందలే అని ప్రేమగా మాట్లాడితే ఆమె ఎంత సంతోషించేదో. కోపట్టాడు, ఒక దెబ్బ కొట్టాడు, అంత అయిపోయింది. ఇక్కడికి వచ్చి బల్లలో చేయి వేయాల. ఎందుకు వేయలేదంట? గొడవ పడ్డాడు, తిట్టాడు, కొట్టాడు, అసమాధానం ఉంది, అందుకని బల్లలో చేయి వేయలేదు. ఒక రకంగా చూస్తే మంచిది అనిపించింది.
కానీ అది అక్కడ అంత అవసరం లేని విషయం. బల్లతో సమానమైనది కాదు మాంసం కూర తినడం. అవునంటారా కాదా? అంటే ఇప్పుడు బల్ల కంటే కూడా విలువ దేనికి ఇచ్చినట్టుంది? మాంసం కూరకి విలువ ఇచ్చినట్టుంది అక్కడ. చాలా బాధ అనిపించింది. బ్రదర్తో నేను పర్సనల్గా మాట్లాడితే చాలాసేపు ఏడ్చాడు. క్షమించి బ్రదర్ అన్నాడు. నన్ను కాదు కొట్టింది నువ్వు అన్నా. ఓ సారీ అని ఆ సిస్టర్ని పిలిచి చేతులు పట్టుకొని క్షమించమ్మా, నన్ను పొరపాటు చేశాను, చాలా బుద్ధిహీనంగా ప్రవర్తించా, చిన్నపిల్లల కంటే నీచంగా ఆలోచించాను, మంచోని బుద్ధి డ్యాస్ దగ్గర బయటపడుతుంది అన్నట్టుగా నేను కూడా బయటపడ్డాను, ఇక ఎన్నడూ ఇలాంటి విషయాల్లో పొరపాటు చేయను అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, నియామక కూడికలకి రాకపోవడం వలన మనం ఏమవుతాం? అపవిత్రులం అవుతాం. అలా అపవిత్రులమై పవిత్రమైన బల్లలో మనం ఏం చేయకూడదు? చేయి వేయకూడదు. ఒకవేళ నువ్వు రాలేదు కాబట్టి చేయి వేయొద్దు అనే అధికారం ఎవరికి లేదు ఇక్కడ. ఒకవేళ వేస్తే ఏమవుతుంది? బలహీనులం, ఆత్మీయంగా వ్యాధిగ్రస్తులం, శరీరాన్ని కూడా విడిచిపెట్టవచ్చు, చెప్పలేం. కాబట్టి ప్రశ్నపత్రం లీక్ చేశాడు ఇక్కడ దేవుడు. అయినా మనం దాన్నే ఫాలో అవుతున్నాం. లీక్ చేసినా కూడా ఫెయిల్ అవుతున్నాం. ఎందుకు పాస్ అవ్వకూడదు? కనీసం 99 రాకపోయినా 35 అయినా తెచ్చుకోవచ్చుగా. పేపర్ లీక్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఈ వచనం రాయబడకపోతే మనం అలా ఉండడంలో తప్పు లేదు. అది చెప్పిన తర్వాత కూడా మరలా మనం అలాగే ఉన్నామంటే అర్థం ఏంటి? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రభు బలలో చేయవేయడానికి సిద్ధపడుతున్న ప్రతి వ్యక్తి, సహోదరుడైనా సహోదరైనా, యవనస్తులైనా యవనస్తురాలైనా, వీలైనంత వరకు ప్రతి కార్యక్రమానికి పాలు పంపులు పొందటానికి ప్లాన్ అవసరం. ఒకవేళ నిత్యావసరం పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వాటిని బట్టి ఆ కూడికకి మనం రాలేకపోయామంటే, ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు దానికి అవకాశం ఇస్తాడు. మీకు తెలియదేమో, నేను బాప్తీసం తీసుకున్న రోజు నుంచి 3 సంవత్సరాలు మందిరానికి వెళ్ళలేదు. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు నీళ్లు పారబోసి ప్రార్థన చేసుకునేవాడిని. అంత విచిత్రమైన కుటుంబంలో నేను పుట్టాను. వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్సులు వెళ్ళావు, వచ్చేటప్పుడు ఒక డ్రెస్సులు వచ్చావు. ఎప్పుడు బాప్తీసం తీసుకున్నానో తెలుక? మా ఇంట్లో ఉగాది పండుగ మహోత్సవం జరుగుతూ ఉంది. పిండి వంటలు చేసుకున్నారు. ఆనందముతో హరివిల్లుగా ఉండింది మా ఇల్లు. కెరింతలేస్తూ ఉన్నారు. బిక్కుబిక్కులాడుతా ఆ చిన్న వయసులో బాప్తీసం తీసుకొని తిరిగి ఇంటికి వస్తే, వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్తో వెళ్ళే, వచ్చేటప్పుడు ఒక డ్రెస్తో వచ్చావేంటి? ముంచట తీసుకున్నావా? ఆ మతంలో దిగావా? అయితే ఈరోజు నుంచి నీకు అన్నీ కట్టు. ఆహారం లేదు, గేదెలు నీళ్లు తాగే దాంట్లో పడేస్తే అన్నం, ఆకలి తట్టుకోలేక 4వ రోజు 5వ రోజు ఆ అన్నాన్ని తీసి కొట్టుడి పంపు కాటికి వెళ్ళి, మీరేమంటారు, బోరింగ్ అంటారా, అక్కడికి వెళ్ళి నీళ్లు కొట్టి అన్నాన్ని ఇలా కడుక్కొని ఆ మెతుకులు తిన్న దినాలు నా జీవితంలో ఉన్నాయి. బాత్రూమే నాకు చర్చిక. అక్కడ నీళ్లు పారబోస్తూ ప్రార్థన చేసుకునేవాడిని. 3 సంవత్సరాల తర్వాత ఆ కొత్త నిబంధన పుస్తకం చిన్నది ఉతికిన కొత్త కర్చీపులో చుట్టుకొని ఇప్పిన బట్టల కింద దాచిపెట్టేవాడిని. మా అమ్మ ఎప్పుడు అంటుకోద్దు, సడన్గా ఎందుకో ఆమె అటు వెళ్ళింది. అది నా దరిద్రం కాబోలేమో, నాకు తెలియదు. ఆ బట్టలు తీస్తుంటే దన్నని పడిపోయింది. ఏందా ఇది పడింది అని తీసి చూస్తే అది కొత్త నిబంధన గ్రంథం. అంటే వీడు నీళ్లు పారబోస్తూ బాత్రూంలో ఏం చేస్తున్నాడని తెలుసుకుంది, ప్రార్థన చేసుకుంటున్నాడేమో, అందుకే లేట్ అవుతుంది. ఒకవైపు నీళ్ళు శబ్దం చేస్తూ ఉండాలి, శబ్దం లేకపోతే ఏం చేస్తున్నట్టు? నిజంగా మీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో. పాకెట్ మనీ కూడా ఇస్తున్నారు, చర్చి కూడా వెళ్ళమంటున్నారు, మంచి డ్రెస్సులు కూడా ఇస్తున్నారు, అపారమైన ప్రేమను కూడా పంచుతున్నారు. నాలాంటి దరిద్రం మీ పేరెంట్స్ మీ పట్ల చూపట్లేదు. అవి గుర్తొస్తుంటేనే నాకు ఏడుపు వస్తుంటుంది. పంది కంటే హీనంగా చూశారు. దేవుని స్తోత్రం. వారు పెట్టిన చిత్రహింసలే
నేను ఆత్మీయంగా ఎదగడానికి కారణమవుతూ వచ్చింది. రాత్రులు కొండలకి నదులకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడిని. ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. ఇంట్లో నేను ఒక వ్యర్థమైన పదార్థం ఉన్నా లేనట్టే. దేవుడి మహాకృపను బట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క సంకల్పంలోకి నేను చేర్చబడడానికి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. ఏ మంచి లక్షణం లేదు నేను సేవకుడు అవ్వడానికి. చాలామంది అన్నారు, బాత్రూమ్లు కడిగి 19-20 ఏళ్ళు అట్లాగే పడి ఉండేవాడివి, ఏంట్రా నువ్వు స్పీకర్ ఎట్లా అయ్యేవరా అని అడిగిన వాళ్ళు పెద్ద అంకులు ఉన్నారు నన్ను. అయితే ఒక అంకుల్ అన్నాడు, నేను ఇప్పటికీ అది నమ్మలేకపోతున్నా, ఆ రోజు అందరికంటే కనుమరుగైనటువంటి పరిచర్య బాత్రూమ్లు కడగడానికి ఇష్టపడ్డావు కనుకనే ఈరోజు అందరి ముందు నిలబడే పరిచర్య దేవుడిచ్చాడేమోరా అన్నాడు. అవునని కూడా నేను నమ్మలేకపోతున్నా. అది దేవుని మహాదయా సంకల్పం అని మాత్రమే మహాప్రసాదంగా స్వీకరించాను. ఏ ఒక్క అర్హత లేదండి నాకు సేవకుడిగా ఉండటానికి. ఏ తలాంతులు లేవు. వాటన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు పిహెచ్డి చేసే వాళ్ళు కూడా సేవకు వస్తున్నారు. వాళ్ళ ముందు నేను నిలబడగలనని భయం కూడా ఉంటుంది. అయినా ప్రభు నిలబెట్టాడు. కాబట్టి దాదాపుగా 6-7 కిలోమీటర్లు ఉంటుంది మా ఇంటికి మందిరానికి. ఒకసారి నేను సండే స్కూల్ టీచర్తో పాటు బలలో చేయి వేసేవాడిని. ఏం తెలియదు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఈడెందుకు సండే స్కూల్ పో అనేవాడు సేవకుడు. సండే స్కూల్ టీచర్తో పాటు బలలో చేయి వేసేవాడిని. అవి ఏమి ఎక్కేటివి కాదు నాకు. సండే స్కూల్లో కూడా ఏమి ఎక్కేది కాదు, ఒక్కటి మాత్రం ఎక్కేది. స్టోరీ వినేటప్పుడు, కథ వినేటప్పుడు మొదటి లైన్లో మొదట కూర్చునేవాడిని. కంటత వాక్యం అప్పగించేటప్పుడు అన్నగారులాగా చివరి లైన్లో చివరిగా కూర్చునేవాడిని. అంటే వాళ్ళు చెప్పేది అంతా విని 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 నా కాడికి వచ్చేవారు, నేను కూడా చెప్పేవాడిని అంతే. అలా అలవాటు చేసుకున్నాను. అంటే వినటం వలన నాకు కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే నాకు ఏ థాట్స్ రావు. ఒకవేళ శాంసన్ అన్న గారు ఒక వర్తమానం చెప్పాడు అనుకో, ఆ వర్తమానం విని అదే అంశం మీద 3 రోజులకి డేట్ ఇచ్చేస్తా. 3 పగళ్ళు 3 వార్తలు 6 వర్తమానాలు చెప్తా, లేదంటే 18 వర్తమానాలు చెప్తా. అదే అంశమే. ఆయనే షాక్ అవుతాడు, అదేంటి ఈ వర్తమానం నేను చెప్పాను కదా అదే చెప్తాడేమన్నట్టుగా ఉంటుంది. కానీ అక్కడ ఏమేమి సందర్భాలు ఉండవు. అంటే అది వినటం వల్ల నాకు కొత్త కొత్త థాట్స్ వస్తాయి. అలా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక ఈ ప్రక్కన ఏం జరుగుతుందో నాకు అనవసరం. అది వినడం అంటే అంతగా ఏకాగ్రత. మీకు తెలియదేమో, 10 మంది ఏం మాట్లాడుతున్నారో ఒకేసారి వినగలను. ఆడేదో పని చేసుకుంటున్నలే, ఆడేం వింటలే అనుకోబోకండి. 10 మంది ఏం మాట్లాడారు అట్టే టైంలో అది వినేసి 10 మంది బ్రదర్ మేము ఏం మాట్లాడాం ఇప్పుడు చెప్పగలరంటే ఖచ్చితంగా మొత్తం చెప్తాను. అంటే అలా అలవాటు చేసుకున్నాను అనమాట వినేదాని కొరకు. వచనాలు మెమరీ చేయడానికి కూడా వేరే ఒక పద్ధతి ఎంచుకున్నాను నేను. ఆ పద్ధతి వల్ల ఎక్కువ మైండ్లో ఉండిపోతూ వచ్చాయి. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ట్యాబ్లెట్ వేసుకున్నా. ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కూడా ప్రమాదం జరిగింది. డాక్టర్ అన్నాడు, కష్టమండి, బ్రెయిన్ ఓపెన్ చేయాలా, సర్జరీ చేయాలి, ఒకవేళ సెట్ అయితే అవుతుంది, కానీ లైఫ్ అంతా కోమాలో ఉంటానంట. అవసరమా? అందుకే ప్రార్థన చేసుకున్నా, డాక్టర్ గారు మీరు ఆపండి, దేవుడు నన్ను వాడుకోవాలా బ్రతికించాలంటే అసలు ఆపరేషన్ లేకుండా బాగు చేస్తాడు. మీకు తెలుసండి, నా కాలు చెయ్యి 3 చోట్ల 6 చోట్ల పని చేయకుండా పోయింది. డాక్టర్ అన్నాడు, వాకర్ మీద కనుక నడిస్తే 3 years పడుతుంది, ఇలాగా పాదంలాగా ఉండే స్టిక్ కనుక పట్టుకొని నడిస్తే 2 సంవత్సరాలు పడుతుంది, ఒకటే స్టిక్ పట్టుకొని కర్ర పట్టుకొని నడిస్తే 1 yearలో నడుస్తావు నువ్వు అన్నాడు. ఇప్పుడు నేను ఏ ఆప్షన్ ఎంచుకోవాలి? మీరైతే ఏ ఆప్షన్ ఎంచుకుంటారు? ఒకరోజు బెడ్ మీద ఉండలేదండి, అంత పెద్ద యాక్సిడెంట్ అయితే కూడా. ప్రార్థన చేసుకున్న, ప్రభా ప్రతి నెల సువార్త జరుగుతుంది, ప్రతి నెల సెకండ్ సాటర్డే సువార్తకు నేను నడుస్తా, నన్ను నడిపించు. నేను నా కోసం ఎక్సర్సైజ్ చేసి కర్ర పట్టుకొని నడవడం ఎందుకు? నీ పనిలో నేను పాలు పంపులు పొందుతా అని ప్రార్థన చేసుకొని ఇలా బెల్ట్ వేసుకొని కాలుకు అన్నీ కట్టేసుకొని
నడుచుకుంటూనే, మళ్ళీ ఏ బండి ఎక్కకూడదు సువార్తలో. అలా 3 నెలలు సువార్తకి వెళ్ళాను. ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు. 4వ నెల కట్లు లేవు కాలికి చేతికి. డాక్టర్ మైండ్ బ్లాక్ అయింది. ఏంటి అసలు ఎలాగైంది, ఎలా నీ కాలు బాగైంది, ఎడమ చెయ్యి ఎడమ కాలు, ఏ సర్జరీ చేయలేదే, ఎలా జరిగింది అంటే అలా పచ్చిగా దేవుని కొరకు నిలబడాలంటే అంత పిచ్చో నాకు. బట్ అలా అలవాటు చేసుకున్నాను నేను. ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోవాలనుకోను, నిద్రపోవాలనుకోను పగలు. శాంసన్ అన్నగారు అన్నట్టు ఒక లాజిక్ కనిపెట్టాడు, బస్సు ప్రయాణంలోనే నిద్రపోతా. ఒకసారి నేను దిగవలసిన స్థలము ఈ రాయలసీమలోనే. ట్రైన్లో రిజర్వేషన్ చేసుకున్నాను. నాకు ప్రయాణం అంటే నిద్రపోవాలి, అదే నా అలవాటు. పక్కన సువార్త అన్నీ అయిపోయిన తర్వాత ఖాళీ సమయం దొరికితే నిద్రపోవటమే. నేను ఖచ్చితంగా గుంటకల్లో దిగాల్సిన వాడిని. ధర్మవరం కాదు, పుట్టపర్తిలో ట్రైన్ ఆగి ప్రశాంతి మూవ వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు నాకు మెలకు వచ్చింది. లేచి ఏమండి ఇది గుంటకల్లేనా అన్నా. గుంటకల్లు ఏంటి, ఇది పుట్టపర్తి అన్నాడు పక్కనున్న ఆయన. అంటే నేను ప్రక్కనున్న ఆయనకు చెప్పాను, ఆయన గుంటకల్లకు ముందే దిగిపోయినాడు. ఎక్కడ దిగినాడు, గుత్తిలో దిగినాడు, డోన్లో దిగినాడు నాకు తెలియదు, నంద్యాల దిగినాడు, ఎక్కడ దిగినాడు నాకు తెలియదు. కానీ పక్కన ఆయన చెప్పి నేను మరీ పడుకున్నా. పక్కన ఒక ఎవరో ఆయన దిగిపోయినాడు, కూర్చున్నాడు. ఏంటండి ఇది గుంటకల్లు ఏంటంటే, గుంటకల్లు ఏంటి, నువ్వు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అన్నాడు, కన్విన్స్ చేస్తున్నాడు ఆయన. ఇది పుట్టపర్తి అన్నాడు. చూస్తే ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది. ఆడవాడికి దిగేసాను. అంటే ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అదే బస్సు అనుకో, బస్సులో కూడా ఒకరోజు జరిగిందిలే. నేను చిలకలూరుపేటలో దిగాలి, కండక్టర్ చెప్పి మరీ పడుకున్నా. వాడు నెల్లూరులో లేపినాడు కండక్టర్. కానీ ఆ మీటింగ్ పోలేకపోయినా నేను. చిలకలూరుపేటలో రాత్రి మీటింగ్, డిసెంబర్ 26వ తారీఖు. నేను నెల్లూరు పోయే వరకు మీటింగ్ లేదు, ఏం లేదు. అటు ఆ 2 సందర్భాలు అలా జరిగింది. అయితే మొత్తానికి బస్సులో వెళ్తే కండక్టర్ వాడు చెక్ చేసుకుంటాడు, టికెట్ తీసుకున్నాడు ఎవడుంటాడో, ఎక్కడ దిగిపోవాలో వాడు ఏంటి కదా. వాడు ఖచ్చితంగా వాడు బాబు నా ఉద్యోగం పోతే లేరేనా అని అంటే, అదే ట్రైన్లో ఎక్కితే ఇంకా డ్యాసే. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం అయితే, ప్రభు సన్నిధికి రాకుండా ప్రభు బలలో చేయి వేయచ్చు, కానీ దాని వలన మనం ఏమవుతాం, అపవిత్రులం అవుతాం. కాబట్టి ఈ సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో ఎక్కడెక్కడ ప్రభు సన్నిధికి రాకుండా బలలో చేయి వేస్తూ వచ్చామో, ఈ సంవత్సరం నుండైనా జాగ్రత్త పడతాం. ఇది రెండవది. మూడోది చూడండి, 18వ వచనం చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. వారు అరణ్యములో ఉండగానే వారు పిల్లలతో ఇలాగ సెలవిచ్చిరి, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు పూజించి. కాబట్టి దేవుణ్ణి సరైన పద్ధతిలో సేవించకుండా ఉంటే మనం అపవిత్రులం అవుతాం. దేవుణ్ణి ఆయన పద్ధతిలో కాకుండా మన పద్ధతిలోకి కనుక, లేక మన పితరుల పద్ధతుల్లో కనుక తీసుకొచ్చుకుంటే, అందుకని ఇందాక చదివాం, ఎక్కడది, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ఏమని చదివామంటే, మనుషులు కల్పించు పద్ధతులని దైవోపదేశములని. తల్లిదండ్రులు మనం గౌరవించవచ్చు, కానీ ఆధ్యాత్మిక విషయంలో మనం వారికి చెప్పొచ్చు. ఈరోజు ప్రార్థన కూడుకుంది, దయవుంచి నాకు ఏ పని చెప్పకండి. లేదంటే ప్రార్థన కూడిక కంటే ఆ పని ముగించుకోండి, లేదా ప్రార్థన కూడిక అయిన తర్వాత ఆ పని ముగించుకోండి. అప్పుడు ఏమైనా వంక పెడతారా? లేదండి, అప్పుడేం మనకు చెప్పరు ఆ విషయం. సరే మా పని అయితే చేసినావు, సరే పోతే పో, ప్రార్థనకి అది నీ ఇష్టం అంటారు. అలాగే కుటుంబ సభ్యులకు చేయవలసినవన్నీ చేసి, మహిళ స్త్రీ సహోదరి అయితే
ప్రార్థన కూడికకి వస్తే సరే పని అయితే అయిపోయింది కదా, సరే పోయి రాపో దేవుని మందిరానికే కదా, ఖచ్చితంగా పర్మిషన్ అయితే ఇస్తారు. ఆ పని ఆపేసి నేను మందిరానికి వెళ్ళొస్తా అంటే మాత్రం ఖచ్చితంగా సమస్య వస్తుంది. ఖచ్చితంగా నువ్వు రావాలనుకుంటే మందిరానికి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆపుతారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఆలోచించండి. మనల్ని మనం ఇక్కడ కూడా ఏం చేసుకుంటామంట, ఆ పద్ధతులు కనుక ఫాలో అవుతే అపవిత్రులం అవుతాం. ఆ పద్ధతుల విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులైనా, అధికారులైనా, నాయకులైనా మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతైనా అవసరం. లేదంటే అపవిత్రులం అవుతాం. అలాంటి పద్ధతిలో ఉండే బలలో చేవేసిన అది కూడా మనకు ప్రమాదమే. ఇది నాలుగవది. నాలుగవది చూడండి, 43వ వచనం చదవండి. 20 అధ్యాయము 43వ వచనం. త్వర చదువుతారా? అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకునిన మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి, కాబట్టి మనల్ని మనమే అపవిత్రపరచుకొని మనమే అసహించుకుంటామంట. నేనేంటి ఇలా చేశాను చండాలంగా, ఇంత బుద్ధిహీనంగా అని. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన ప్రవర్తననే మనల్ని ఒక్కోసారి అనిపించేలాగా ఉంటుందంట. వేరే వాళ్ళు అనడం కాదు, మనకే ఎలా ఉంటుందంట, నేనేంటి ఇంత చండాలంగా ఆలోచించాను, ప్రవర్తించాను. ఒక్కోసారి మనం చేసే నీచమైన ప్రవర్తన చిన్నపిల్లలు కూడా చేయరు. వాళ్ళు కూడా అంటారు, అదేంటి డాడీ నువ్వు ఇలా చేస్తున్నావు, అదేంటి మమ్మీ నువ్వు ఇలా చేస్తున్నావు, నర్వస్గా అనాల్సి వస్తుంది మనం, అంతే తప్ప వాళ్ళకి ఆన్సరు చెప్పలేం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన ప్రవర్తన మనుషులకు కనబడేది కాదు. మన ప్రవర్తన పెద్దలకో, నాయకులకో, సేవకులకో, విశ్వాసులకో కాదు. రహస్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, అది ముఖ్యమైన ప్రవర్తన. ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం, అదే దావీదు గారిని అడిగితే ఏమంటారు తెలుసా? రాత్రి జాముల యందు నా మంచం మీద చెప్పండి ఉన్నప్పుడు నన్ను పరిశోధించుము అని ఆయనకు దేవునికి అవకాశం ఇచ్చాడు. అంటే పరిశోధిస్తే కూడా దావీదు జీవితంలో ఏం కనపడదు, దేవునికి లోపం కనపడదు. మీకు తెలిసో తెలియదు, ప్రభుచిత్తమైతే చెప్తాం. సౌలు చాలా శ్రేష్టమైన వాడు, దావీదు చాలా నీచమైన వాడు వాస్తవికంగా. కానీ సౌలు హిస్టరీ కనపడదు మనకు, దావీదు హిస్టరీ కనపడుతుంది. ఆ టాపిక్ ఎప్పుడైనా ప్రభుచిత్తమైతే మనం ధ్యానం చేద్దాం. మన ప్రవర్తన, అందుకే చెప్తున్నాడు ప్రసంగిలో, వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంట, ఇది ఎవరికి అవసరం లేదు, ఒక క్రైస్తవులకి బలలో చేయి వేసే వారికి అవసరం. వెళ్ళేటప్పుడైనా నీ ప్రవర్తన జాగ్రత్త. మా మందిరానికి ఒక అక్క వస్తుంది, ఖచ్చితంగా ఆ గుమ్మం దగ్గర నిలబడి ఒక సెకండ్ అలా ఇలా చూసి లోపలికి వస్తుంది. ఎందుకు చెప్పండి? ఆమె చాలా సీనియర్స్, నాకంటే అని ఏముందిలేండి, నా వయసు కంటే ఆమె విశ్వాస జీవితం ఎక్కువ. నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజుకి నా వయసు ఎంత ఉందో దానికంటే ఆమె విశ్వాస జీవితమే ఎక్కువ. అంటే ఆమెను ఆంటీని పిలవాలా? వాస్తవికంగా ఆంటీని పిలిస్తే ఊరుకోదు. అంటే ఆమె ఇస్లామీ కన్వర్ట్ అయింది. నేను ఒకరోజు ఆంటీ అన్న, ఆమెకి 80 ఏళ్ళు వయసు. వాళ్ళ మనవరాలే నాకంటే పెద్దది, కూతురే నాకంటే చాలా పెద్దది. అంటే మీరు కొంచెం అటువైపు కూర్చోండి, వెళ్ళే వాళ్ళకు మీకు తగులుతారు మీకు అన్న. క్యాజీ ఆప్కా ఆంటీ సర్కా దిక్రమై అనింది. నేను ఆంటీలా కనపడుతున్నాను నీకు అనింది. ఇప్పుడు ఏమని పిలవాలా? చెల్లి అని పిలిస్తే సరిపోద్దా, లేదంటే అమ్మాయి అని పిలిస్తే బాగుంటుందా? ఏముందండి, నన్ను 100 సంవత్సరాల వాళ్ళు తాతయ్య అని పిలిస్తే సంతోషిస్తాను నేను. ఆమె కాదు కదా, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అని పిలిచినా హ్యాపీ.
ఎందుకంటే నా దేహానికి వయసు ఉంది, కానీ నా ఆత్మ ఎప్పుడుదో తెలుసా? చెప్పండి. ఎఫ్ఎస్సి 1:4-5-6 వచనాల ప్రకారం చూస్తే, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో నేనున్నా. ఇప్పుడు చెప్పండి, నా వయసు ఎంత? ఏ తాతయ్యని పిలుస్తారు? కష్టంగా ఆ తాతయ్యని పిలవడం కష్టం. నేను ఇలా తీసుకుంటా వాక్యాన్ని. దేహానికి వయసు ఉంది, కానీ ఆత్మకి ఏం లేదు. అసలు ఆత్మకి వయసే లేదు. ఎందుకంటే శరీరం విడిచిపెట్టిన నరకంలోనే ఉండాలి అది, లేదంటే పరలోకంలోనే ఉండాలి. దానికి ఇంకా వయసు ఏముంది? వయసు లేదు. దేహానికి ఎంత వయసు, ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వాలి క్రైస్తవుడు అంటే. ఎలా పిలిస్తే ఉంది? పిలిచే మనసు ఇంపార్టెంట్. అరే అబ్బాయిని పిలిచినా పలుకుతాను నేను. ఎందుకని? ప్రేమతో అరే అబ్బాయిని పిలిస్తే సంతోషం. బుద్ధిపూర్వకంగా కపటంతో గౌరవించారనుకో ఉపయోగం ఏముంది? ప్రేమతో పిలిచేది మంచిదండి. ఎలా పిలిచినా ప్రేమతో పిలవాల. తిమోతి అంకులు సాధారణమైన వయసు ఉన్నవారిని అరే అని పిలుస్తాడు. అరే అని పిలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? తండ్రి పిలిచినట్టు ఉంటుంది ఆయన పిలిస్తే. తాతయ్య తండ్రి పిలిచినప్పుడు ఎలా ఉంటుంది? ఆ పిలుపు ఎలా ఉంటుంది? కాబట్టి ఆ ప్రేమపూర్వకమైన పిలుపు మనకు చాలా విలువైంది. ఒక్కడే మన ప్రవర్తనను బట్టి సరిగా లేకపోతే మనం ప్రభు బలలో చేయవేయడం అంత మంచిది కాదు. 4వది చూడండి, 5వదిగా చూడండి. 5వ దాంట్లో మరలా 2 రెఫరెన్స్ చూద్దాం. 5వది ఏంటంటే 40వ వచనం, ఎజ్కేలు గ్రంథం 20వ వచనం చదవండి. 5వది. నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోని ఇజ్రాయేల్ అందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చదవండి. అచ్చటనే నేను వారిని అంగీకరింతును, అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథఫలదానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ అంగీకరించేదను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము దేవునికి ఇవ్వకుండా బల్లలో చేయి వేస్తే కూడా ప్రమాదం. వాస్తవికంగా మనం భీష్మ భాగం ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు అయితే ఎంతంట? 10%. మనమైతే కొత్త నిబంధన ప్రకారంగా కలిమి కొలది, విస్తరించిన కొలది అని రాయబడింది. కాబట్టి ఒక గ్రేట్ వ్యక్తిని మనం చూస్తే గ్రేట్ అనకూడదు, కానీ కోల్గేట్ అని పిలవాలి. ఏమని పిలవాలి ఆయన్ని? కోల్గేట్ అనేది పేస్ట్ పేరు కాదు, మనిషి పేరు. ఆయన 60% దేవునికి ఇచ్చేవాడు. ఒకరోజు ఆయన గోడన్స్ మొత్తము అగ్నికి ఆహుతి అవుతున్నప్పుడు తను ప్రార్థన చేస్తున్నట్ట, ప్రభా నేను ఇంక అంత కాదు, ఇంకా అంతకంటే నీకు ఎక్కువ ఇస్తాను, నా సరుకు కాపాడితే అని ప్రార్థన చేస్తున్నట్ట. ఇప్పుడు ఆయన 90% ఇస్తున్నాడు. కోల్గేట్ పేస్ట్ని పడగొట్టే పేస్ట్ ఇంకోటి లేదు, ఎన్నొచ్చినా దాని తర్వాతనే. ఎందుకని? కాబట్టి కోల్గేట్ అనే భక్తుడు 90% దేవుని భాగము ఇస్తున్నాడు. అంటే 10% తను తీసుకుని 90% దేవునికి ఇస్తున్నాడు. మనమైతే పిల్లమాయని కూడా దిగమింగే టైపు. దేవుణ్ణి కూడా కాదు, మనం గజదొంగలం. లోకంలో గజదొంగ వేరు, మనం దేవుని సొమ్మును దొంగిలిస్తాం. ఇంకా మనం ఉపకార ద్రవ్యం ఏం తీయగలం? దేవుని కుదురుగా ఇవ్వలేము కరెక్ట్గా. కాబట్టి వాస్తవికంగా దేవుని భాగం దేవునికి ఇస్తే బేతేలు ఇలా ఉండదండి. కొంతమంది అనుకుంటారు మా మందిరంలో ఉద్యోగస్తులు లేరని. చేతి పని చేసే వాళ్ళు ఈరోజు చాలా ఎక్కువ ఉంటుంది. చేతి పని చేసే వాళ్ళు కూడా వాళ్ళ కష్టార్జితంలో దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. వచ్చేదాన్ని మొత్తంలో తీయాలి, కానీ కొంతమంది మా బంధువులు సేవకురాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకూడదు. పొరపాటు అది. తర్వాత ఆదివారం ద్వారా దాని గురించి మనం ధ్యానం చేస్తాం, దేవుని చిత్తమైతే. ఈరోజు మాత్రం చూడండి,
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చదవండి. మరొకరు యాకోబు 4:17 చదవండి. త్వర చదవండి, నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తము ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా ప్రయాణము చేయవలనని సంఘముల వారు అతని ఉపకార ద్రవ్యం అంటే ఏంటో తెలుసండి? మనం దేవునికి ఇచ్చేది కాదు. ఉపకార ద్రవ్యం అంటే అది ప్రత్యేకమైనది. నీ మందిరంలో పేదవాళ్ళు ఉండొచ్చు, నీ స్కూల్లో కాలేజీలో ఫీజు కట్టలేని వారు కూడా ఉండొచ్చు, సరైన వస్త్రాలు లేని వారు కూడా ఉండొచ్చు, బీరువలో మూలుగుతూ ఉన్నటువంటి ప్యాంట్ సెట్లైనా చీరలైనా అలాంటి పేదవారికి ఇవ్వడం వల్ల అది కూడా ఉపకారమే. దానికి దేవుడి ప్రతిఫలం ఇస్తాడు. రెండోదిగా చూస్తే ఉపకార ద్రవ్యం అంటే ఒకవేళ పాతవి ఇవ్వడం నీకు ఇష్టం లేకపోతే ఈ రోజు నుంచి రోజు ₹1 తీసి పెట్టగలిగితే సంవత్సరానికి ₹365 అవుతాయి. ₹365 ఒక కొత్త చీర జాకెట్ కొనొచ్చు, ఒక కొత్త షర్టు లేదంటే అడ్డపంచనో లేదంటే రెడీమేడ్ ప్యాంట్ అయినా కొనొచ్చు. కనీసం పేదవాళ్ళు నీకు కనబడితే నువ్వు రోజు ఒకేసారి మొత్తం తీసి కొనాల్సిన అవసరం లేదండి. రోజు ₹1 తీసి పెడితే ₹365 అవుతాయి. నీ ఎదురుగా కనపడుతున్న వ్యక్తి, నీ వీధిలో కనపడుతున్న వ్యక్తి, నీ సంఘంలో లేదా నువ్వు పరిచర్యకి వెళ్ళిన వేరే సంఘంలో కనపడుతున్న వ్యక్తికి నువ్వు ఇస్తావనుకోండి, అది ఉపకార ద్రవ్యంగా మారుతుంది. దేవునికి ఇవ్వడమే కష్టం అంటే మళ్ళీ ఉపకార ద్రవ్యం ఎక్కడ తేమంటారంటారా? కిందకి వచ్చే వరకు ఏమని చెప్తున్నాడో తెలుసా? యాకోబు 4:17లో మేలైనది చేయనెరిగిండి అలా చేయకపోవడం వల్ల కూడా పాపం అంటే అపవిత్రం అనుకుందాం. ఇది చేయొచ్చు ప్రతి వ్యక్తి. ఒకవేళ నీ స్కూల్లో కాలేజీలో ఆ సంవత్సరం ఫీజు చెల్లించలేని వ్యక్తి స్కూల్ కాలేజీ తన లైఫ్ వేస్ట్ అవుతుంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీనో వొకేషన్ కోర్సుకో నువ్వు కనుక ఆ సంవత్సరం ఫీజు చెల్లించగలిగితే అతని భవిష్యత్తు బాగుపడేదిగా ఉంటుంది. ఒక వ్యక్తి మేలు పొందే అవకాశం ఉంది. జీవితాంతం నేను తలుచుకుంటాను, నువ్వు మర్చిపోతావు, నువ్వు ఎక్కడ కనబడినా గుర్తుపెట్టుకుంటాడు. ఒకవేళ అలా చదివిన తర్వాత తనకు జాబ్ వచ్చింది అనుకోండి, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ఫలానా వ్యక్తి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇలాంటి తలంపు ఎప్పుడైనా వచ్చిందని విశ్వాస జీవితంలో ఎన్నేళ్ళు విశ్వాసగా జీవిస్తున్నావు, ఎంతో సంపాదిస్తున్నావు, ఎంతో వృధా ఖర్చు పెడుతున్నావు. ఒకసారి ఆలోచించు. కాబట్టి దేవునికి ఇవ్వలేకపోతే ఇది ఎలా చేయగలం? కాబట్టి అలా చేయకపోవడం వల్ల కూడా, చేసే అవకాశం ఉంది, చేయకపోవడం వల్ల కూడా ఏమవుతుందంట? అపవిత్రులం అవుతున్నాం. తద్వారా కూడా పవిత్రమైన బల్లలో చేయి వేయడానికి వేస్తున్నా, దానివల్ల మనం దోషానికి బాధ్యులుగా మార్చబడుతున్నాం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం, సరైన పద్ధతిలోనికి వచ్చి ఈ నూతన సంవత్సరం నుంచైనా మన జీవితంలో కొత్త ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని పవిత్రులమై ప్రభువులో యోగ్యంగా మనం పాలు పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.